హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నానో చాలా సింపుల్గా చేసుకున్నాను. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ ముగ్గు పెట్టేసుకొని గడప పూజించి పసుపు కుంకుమతో గడప పూజించుకున్నాను. తర్వాత వచ్చేసి నేను బంతి పూల మాల అనేది నేను గుమ్మంకి పెట్టేసి మామిడాకులు పెట్టేశాను. అది వరితో చేసిందనమాట. చాలా బాగుంది. అది కూడా నేను వరిది పెట్టాను. తర్వాత ఉదయం నేను పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి. లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకున్నాను. మాకి కలశం పెట్టేది లేదన్నమాట వరలక్ష్మి వ్రతంకి, అందుకు ఇలా చేసుకున్నాను. ఉదయం వచ్చేసి నైవేద్యం వచ్చి అమ్మవారికి చిత్రాన్నం పూర్ణం బూరెలు చేసుకున్నాను. సుక్కీలు అంటారు కదా, అవి చేసి గాజులు పెట్టి అమ్మవారికి కొంచెం డబ్బులు కూడా అక్కడ పెట్టుకున్నాను. ఉదయం పూజ వచ్చేసి నేను ఇలా చేసుకున్నాను. మామిడి ఆకులు కూడా పెట్టాను దేవుడికి. తర్వాత సాయంత్రం పూజలో నేను పాలసేమియా చేసి పచ్చి శనగలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాను. తర్వాత తాంబూలంకి వచ్చేసి ఒక జాకెట్, 3 ఆకులు, 2 ఒక్కలు పెట్టాను అనమాట. తర్వాత నేను అరటి పండ్లు కూడా 2 అరటి పండ్లు పెట్టేశాను. ముత్తైదులు ఎవరన్నా ఇంటికి వస్తారు కదా, అప్పుడు పసుపు, కుంకుమ, గంధం అవి కూడా నేను రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గాజులు కూడా పెట్టాను. 4 గాజులు పెట్టాను. 2 పూలు పెట్టేసి పాలసేమియా పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.